దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఓ ప్రాముఖ్యమైన అమూల్యమైన సందేశం అందించడానికి పరిశుద్ధాత్మ నాలో మండిస్తుంటుండగా ఈ సత్యాన్ని మీకు అందించాలని మీ ముందున్నాను. స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు ఆత్మ ద్వారా మీకు బోధిస్తున్నాను. అది ఏమిటి అంటే, లెంట్ డేస్ను క్రైస్తవులైన మనం ఆచరించవచ్చా? లెంట్ అంటే ఏమిటి? లెంట్ను ఆచరించమని బైబిల్లో ఆధారం ఏమైనా ఉన్నదా? ఈ రీతిగా నేటి కాల క్రైస్తవ సంఘాలలో కొంతమంది లెంట్ దినాలను ఆచరిస్తున్నారు, మరి కొంతమంది ఆచరించట్లేదు. మేము ఆచరించాలి అంటే బైబిల్లో ఉండాలి అనే వాదన ఉంది. అయితే నేను మీకు అమూల్యమైన కొన్ని సత్యాలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, మన ముందున్న పెద్దలు మంచిగా ఆలోచన చేసి లెంట్ అనే మరి ఈ యొక్క 40 దినాల ఉపవాస కూడికల దినాలను పెద్దవారు ఏర్పాటు చేశారు. అది క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ఈ లెంట్ దినాలను 40 దినాలుగా ఆచరించాలని వారు నిర్ణయించినారు. ప్రారంభంలో 3 దినాలు ఆచరించినారు ఉపవాస కూడికలు. అనగా ప్రభువారు మరణించిన దినం మొదలుకొని ప్రభువారు లేచిన పునరుత్థాన ఆదివారం వరకు 3 దినాలు చేశారు. అది వారి ఆత్మీయ జీవితానికి చాలదు అన్నట్టు వార దినాలు తర్వాత ఏర్పాటు చేశారు. 7 దినాల ఉపవాస కూడికలు ఏర్పాటు చేశారు. 7 దినాలు ఉపవాస కూడికలను హోలీ వీక్ అంటారు. ఈ హోలీ వీక్ను వారు 7 దినాల ఉపవాస దినాల తర్వాత వారి ఆత్మీయ జీవితానికి అది చాలదు అన్నట్టు ఆ రోజు ఒక నిర్ణయం చేసినారు. యేసు ప్రభువారు మన కొరకు ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్నారు. మన కొరకు ఆయన చనిపోయారు, మన కొరకు రక్షణ తెచ్చినారు. కనుక మనము కూడా 40 దినాలు ఈ లెంట్ను ఆచరించాలి అని ఆనాటి పెద్దలు, మరి భక్తి చేసిన ఆత్మీయ పెద్దలు ఈ నిర్ణయం వారు చేశారు. ఇది బైబిల్లో లేదు అంటే జరిగిన విషయం ఈ రీతిగా ఇది జరిగింది అని చరిత్ర మనకు తెలియపరుస్తుంది. కనుక క్రీస్తు శకం 325వ సంవత్సరంలో ప్రారంభించబడిన ఈ లెంట్ దినాలు 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలు. అయితే ఒక సంగతి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యంలో, ఆలోచన చెప్పువారు అనేకులు ఉండుట రక్షణకరము. ఆలోచన కర్తలు అంటే ఆలోచన చెప్పేవారు మనకు ఉండడం వల్ల మనకు రక్షణకరము అని లేఖనం చెప్తుంది. ఇదే భావన వచ్చే మరొక వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వాక్యంలో, నాయకులు లేని జనులు చెడిపోతురు, ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరము. కనుక మన ముందు ఆత్మీయ పెద్దలు, ఆత్మీయ నాయకులు, ఆదిమ సంఘ పెద్దలు ఏర్పరిచిన ఈ లెంట్ దినములను వారు మన ఆత్మీయ క్షేమం కోసం వారు ఏర్పాటు చేసినారు. అందుకోసమే నాయకులు లేని జనులు చెడిపోతురు, ఆలోచన కర్తలు అనేకులు ఉండుట రక్షణకరం. ఆ రోజు నిర్ణయించిన ఈ లెంటు దినాల
ఉపవాస కూడికలు నేటికి రోజు రోజు ఈ సంఖ్య పెరుగుతుంది. కనుక బైబిల్లో మీరు చూపగలిగితే నేను కూడా లెంట్ను ఆచరిస్తానని చాలామంది చేయట్లేదు. మనం చేయనంత మాత్రాన అది ఆగేది కాదు. చేసేవారిని బట్టి మనం తెలుసుకోవాలి. దీనికి ఏమన్నా చరిత్ర ఉందా, దీనికి ఏమన్నా ఆధారం ఉందా అంటే ఉంది. ఆనాడు వారు కూర్చొని ఆలోచన చేశారు. పరిశుద్ధాత్మ ద్వారా కనుక్కునే అది కొనసాగించబడుతూ ఉంది. సంఘాలు ఉజ్జీవపడుతున్నాయి. అనేకులు ఆ యొక్క 40 దినాల ఉపవాస కోడికల్లో మరి వారి జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుంటున్నారు. ఆ 40 దినాల్లో వారు వ్రత దినాలుగా వారు ఏర్పాటు చేసుకొని కొన్ని అలవాట్లకు కూడా వారు దూరమై అది పవిత్రమైన యజ్ఞంగా వారు ఆచరిస్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, అందులో మనముంటే ఎంత బాగుండు. వారు చేసే పని ఏమిటి? ప్రార్థనలే. ఎందుకు ప్రార్థనలు చేయాలి అని ఆనాడు పెద్దలు చెప్పారు అంటే, ప్రభు వారు మన కొరకు ఉపవాస దినములు 40 రోజులు ఆయన చేశారు కనుక మనము కూడా ఆయన చేసిన ఆ శిలువ యాగమును బట్టి మనము కూడా ఇలా చేయాలి అని పెద్దలు నిర్ణయించినారు. ప్రియులరా, ఇది ఏ రీతిగా నిర్ణయించినారు అంటే, ఈస్టర్ సండేకు దానికి వెనుక 46 రోజుల ముందు భస్మ బుధవారము వస్తుంది. భస్మ బుధవారము అంటే ఈ 2025 సంవత్సరానికి ఈరోజే అది భస్మ బుధవారం. ఈరోజు ప్రపంచ యావత్తు క్రైస్తవులు భస్మ బుధవారముతో ప్రారంభించి ఈస్టర్ సండే వరకు వారు ఉపవాస దినములను వారు ప్రార్థనల ద్వారా దేవుని సన్నిధిని గడుపుతూ ఉంటారు. ఇది ఒక ఆత్మీయ ఉజ్జీవ కూడికలు అని చెప్పవచ్చు. ఆత్మీయ జీవితాన్ని మండించే ప్రార్థన కూడికలు అని చెప్పవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ 46 దినాలు మనకు వస్తాయి. భస్మ బుధవారం మొదలుకొని ఈస్టర్ సండే వరకు. 46 దినాలలో 6 ఆదివారాలు వస్తాయి. ఈ ఆదివారాలు మినహాయించి ఈ 40 రోజులు ఉపవాస కోడికలు క్రైస్తవ లోకమంతా కూడా ఎంతో ఉత్సాహంగా ఉజ్జీవంగా ప్రభు శిలువ ధ్యానాన్ని గురించి వారు ధ్యానిస్తూ ఉంటారు. శిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనం, అయితే రక్షణ పొందిన మనకు అది శక్తి. అవును ప్రియులరా, మనము పైన భక్తి కాకుండా శిల్వ శక్తితో మనం భక్తి చేస్తే ఎంత బాగుంటుంది. ఆనాటి పెద్దలు పరిశుద్ధాత్మ ద్వారా నిర్ణయించిన ఈ యొక్క లెంట్ డేస్, ఈ 40 దినాల ఉపవాస కోడికలు అనగా శిల్వ ధ్యాన కోడికలలో మనం కూడా ఉంటే ఎంత సంతోషకరం. కనుక ఈరోజు ఇందులో పరమార్థాన్ని మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. లెంటెన్ అనే మాటలో నుండి లెంట్ అనే మాట వచ్చింది. లెంట్ అనే మాటకు అర్థం ఏమిటి అంటే చిగురించుట, వసంతము. అంటే వాడిపోయిన జీవితాలు అనగా పచ్చదనము లేని జీవితాలు, ఆత్మీయత లేని జీవితాలు అవి చిగురించాలి, ఆ జీవితాలు చిగురించాలి అన్న ఉద్దేశంతో పెద్దలు ఏర్పాటు చేశారు. ప్రియులరా, నిజమే కదా, చిగురు అనబడిన మన ప్రభువు మనలో ఉంటే మనము చిగురిస్తాం. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఉంటుంది, చిగురు అంటే ప్రభుల వారు. ఆ ప్రభువు మనలో ఉంటే మనం ఫలిస్తాం, జ్వలిస్తాం. అందుకోసమే ఈ యొక్క లెంట్ దినాలను ఏర్పాటు చేశారు. మనం చిగురించాలి.
చిగురు దేనికంటే ఫలింపు జీవితానికి అది ముంగుర్తు. మరొక అర్థం కూడా ఉంటుంది ప్రియులారా. ఈ యొక్క భస్మ బుధవారం మొదలుకొని మనం ఆలోచన చేస్తే రాత్రికాలం సంఖ్య అంటే రాత్రికాలం ఎక్కువగా ఉంటుంది. అది మంచు కాలం. ఆ మంచు కాలంలో ప్రారంభించబడిన ఈ లెంట్ వేసవి కాలంలోనికి ప్రవేశించబడుతుంది. అంటే మన జీవితాలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశించే లెంటు దినాల యొక్క పరమార్థం ఇందులో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లెంట్లో అనేక జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. భస్మ బుధవారముతో ఎందుకు ప్రారంభిస్తున్నారు? భస్మ బుధవారము అన్న ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, మనం పాత నిబంధనలో మనం చదువుతున్నప్పుడు ఉపవాస దినాలు వారు ప్రారంభించినప్పుడు గోనెపట్ట ధరించుకొని వారు బూడిదలో కూర్చొని ప్రభువారి యొక్క సన్నిధిని అనుభవిస్తారు. అది పాత నిబంధనలో భక్తులు చేసిన ఉపవాస కోడికలు. కనుక ఈ సంవత్సరం 2025 2024వ సంవత్సరంలో ఈస్టర్కు ముందు వచ్చే మట్టల ఆదివారంలో మట్టలు తీసుకొని హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము కలుగునుగా కన్న ఆ యొక్క ఖర్జూర మట్టలు వారు ఎత్తుకొని ప్రభువారికి జయకేతనం వారు ఎగురవేసిన ఆ మట్టలను ఏం చేస్తారు అంటే దాచి దాన్ని కాల్చి దాన్ని పొడి చేస్తారు. ఆ యొక్క ఆ పొడిని ఇదిగో ఆ బూడిదని ఈ భస్మ బుధవారం రోజున వారి నొసటన సిలువ ఆకారంతో దైవజనులు ఆ సిలువ ఆకారపు ముద్ర దైవజనులు నొసట మీద వేస్తారు. ఎందుకు అంటే మనం కూడా హరించిపోవాలి. మనలో ఉన్న అహం, మనలో ఉన్న ప్రతి విధమైన పాపము హరించిపోవాలి, బూడిదైపోవాలి. కనుక బూడిదకి బదులు పూదండ వలె అనగా పరిమళంగా మన జీవితాలు వికసించాలి అని, పరిమళముతో నింపబడాలి అన్న ఉద్దేశంతో భస్మ బుధవారం రోజున ఆ యొక్క గత సంవత్సర కాలంలో ఆ మట్టలు కాల్చబడి ఆ బూడిద దాచిపెట్టి ఈ రోజున ఈ భస్మ బుధవారం రోజున వచ్చిన సభికులకు, విశ్వాసులకు ఆ యొక్క సిలువ గుర్తు వేసి ప్రార్థన చేసి దైవజనులు పంపిస్తారు. ఏదో ఒకటి కారణము లేకుండా కార్యక్రమాలు జరగవు. ప్రియులారా, లేఖనంలో నుండి ఒక వాక్యాన్ని మీకు చూపిస్తున్నాను. లేవియా కాండం 16వ అధ్యాయం 34వ వాక్యంలో, సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సంవత్సరమునకు ఒకసారి మన పాపములను మనం ఒకసారి ప్రాయశ్చిత్తము చేసి ఈ అవకాశం దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పాపములు పోవాలి అంటే ఏ రక్తం కూడా పాపములు తీసివేయట అసాధ్యం. మేకల రక్తం కానీ, కోడల రక్తం కానీ, ఏ జంతువు పక్షి రక్తం కానీ పాపములను తీసివేయట అసాధ్యము అని ఏప్రిల్ రాసిన పత్రికలో 10వ అధ్యాయం 4వ వాక్యంలో మనం చూడొచ్చు. యేసు రక్తమే మన పాపములను నుండి మనలను పవిత్రులుగా చేసింది. అందుకోసమే సంవత్సరమునకు ఒకసారి మనము మన సహోదర సహోదరులు అందరము కలిసి మన పాపములను బట్టి ప్రాయశ్చిత్తం అంటే అపవాది ఊహల్లో, అపవాది తలంపుల్లో, అపవాది ఏదో రూపంలో మనలను అపవిత్రులు పాలు చేయడానికి వాడు తంత్రములు మన మీద ఉపయోగిస్తూ ఉంటాడు.
అందుకని సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క 40 దినాల లెంటులో పరిశుద్ధత నుండి అతి పరిశుద్ధలోనికి మనము ఎదగడానికి, సత్యం నుండి సర్వసత్యములోనికి మనము అభివృద్ధి చెందడానికి ఏర్పరిచిన ఈ లెంటు దినములలో మన జీవితాలు బాగుపడాలని పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరిచిన ఈ ఉపవాస కోడికలు, శిలువ ధ్యాన కోడికలు, ఈ కోడికలు మన ఆత్మీయ జీవితానికి ఎంతో లబ్ధి చేకూరుస్తాయి, ఆత్మీయంగా ఫలింపచేస్తాయి. మనల్ని ఇంకా ఉజ్జీవంతో, ఉత్సాహంతో మన ఆత్మీయ జీవితాలు ఫలింపబడతాయి. కనుక అందుకోసమే ఈ కోడికల్లో ఈ ఉపవాసం ఉంటూ ఆయన సన్నిధిని అనుభవించుకుంటూ ఆ శిలువ ధ్యానము నుండి వెల్లడి అవుతున్న ప్రతి ఆత్మీయ విషయాలు మనల్ని ఆత్మీయతలో రేకెత్తిస్తుంటుండగా ఆ చల్లారిపోకుండా మన విశ్వాస జీవితం ప్రభువు రాకడలో సిద్ధపాటు కలిగి ఉండడానికి దిద్దుబాటు కాలంగా ఈ యొక్క 40 దినాల ఉపవాస కోడికల కాలం మనల్ని రాకడకు సిద్ధపరచడానికి అవి దిద్దుబాటు కాలము అని మనం గ్రహించగలిగితే ఎంత సంతోషకరం. లేఖనం చెప్పినట్టుగా సంవత్సరమునకు ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని బేరేజు వేసుకోవడానికి, గత కాలం కంటే ఇప్పటి కాలం నా ప్రభువు రాకడకు ఎత్తబడే రీతిగా నేను ఆత్మశక్తిని పొంది ఉన్నానా లేదా అన్న ఆలోచింపచేసే ఆలోచన కోడికలవి మనల్ని ప్రభువు రాకడకు సమీపస్తులుగా చేసే కోడికలవి. కనుక ఈరోజు ప్రియ దేవుని పిల్లరా, సిద్ధపాటు కలిగి ప్రభువు రాకడకు దిద్దుబాటు చేయబడి ఆయన కొరకు ఆయుధపడదాం. బుద్ధిగల కనికల వలె పెళ్లి కుమారుని ఆ యొక్క విందుశాలలోనికి ప్రవేశించబడడానికి ఈ లెంట్ ఎంతో ఆశీర్వాదకరం, దీవెనకరంగా పరిశుద్ధాత్మ దేవుడు మన పెద్దల ద్వారా ఏర్పరిచిన ఈ కార్యక్రమం. మరొకసారి ఈ మాటలు మీకు చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. అనేకులను ప్రేరేపించండి. సిలువను గురించిన వార్త ద్వారా వారు దేవుని మహాశక్తిని పొందుకొని రాకడకు ఎత్తబడినట్లుగా ప్రయాసపడండి. కనుక ఈ లెంటు దినాలు 40 దినాలలో అది ఒక ఆశీర్వాదకరంగా, ఎంతో ఉత్సాహంగా, ఉజ్జీవకరంగా ఈ యొక్క కూడికలు జరుగుతాయి. ప్రభువారి యొక్క శిల్వ ధ్యానములో దాగి ఉన్న అనేక సత్యాలు ప్రచురము చేయబడతాయి. కనుక ఇది క్రైస్తవులకు ఎంతో శక్తివంతమైనది అన్న ఉద్దేశంతో మన పెద్దలు ఏర్పాటు చేశారు. కనుక ప్రతి వారి జీవితాలు సిలువలోనే ఫలించాలి అని, సిలువలోనే ఆశీర్వదించబడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. నేను ఒక భక్తుడు రాసిన పాటలో చరణం, ఒక పల్లవి నేను పాడతాను. అందులో ఏముంది అంటే, పందిరిలేని తీగనై పలు దిక్కులు ప్రాకితి, పందిరిలేని తీగనై పలు దిక్కులు ప్రాకితి, నీ సిలువపైనే నేను ఫలభరిత మైతిని, నీ సిలువపైనే నేను ఫలభరిత మైతిని, నీ సిలువనే కోరితి, నీ సిలువని
కోరితి. స్తుతి సింహాసనం సీనుడవు, అత్యున్నతమైన తేజో నివాసివి. దయారసం యేసు రాజా, దయారసం యేసు రాజా, నీదు రూపును వర్ణించలేనయ్యా, నీదు రూపును వర్ణించలేనయ్యా. ప్రియులారా, పందిరి లేని తీగనై పలు దిక్కులు ప్రాకితి, నీ సిలువపైనే నేను ఫలభరితమైతిని, నీ సిలువనే కోరితి. సిలువ లేనిది క్రైస్తవ జీవితంలో విలువ లేదు. కనుకనే మర్చిపోని ఈ యొక్క సిలువ ధ్యాన లెంట్ దినాలు అనేక మంది భక్తులు ఆచరిస్తుంటుండగా అందులో పాలుపంపులు పొందుతున్న ప్రతి ఒక్కరు కూడా దీవించబడతారు, ఆశ్రమించబడతారు. ఈ యొక్క లెంటు దినాలలో ఉన్న ఈ పరమార్థాన్ని ఈ రీతిగా పరిశుద్ధాత్మ ద్వారా మనం బోధింపబడ్డాం. కనుక ఈ మంచి శ్రేష్టమైన విషయాలను మనం విన్న తర్వాత ఈ యొక్క విషయాలను కొంతమందికైనా షేర్ చేయండి. ఇంకా కొన్ని ఆత్మీయ విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి మీరు మొదటిగా వినాలి అంటే ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వాల్సి ఉంది. సబ్స్క్రైబ్ అవ్వగానే నేను అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియో మీకు వస్తుంది. కనుక మీకు ఈ యొక్క విషయాలు నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో మీ ముందుంటాను. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు. థ్యాంక్ యూ.